సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపో ముందు ప్రయాణికులు ఆందోళన నిర్వహించారు. కాలం చెల్లిన బస్సులు నడుపుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి నుండి హిందూపురం వెళ్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో హిందూపురం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సామగ్రితో పాటు ప్యాసింజర్లు కూడా తడిసి ముద్దయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు హిందూపురం చేరుకున్న వెంటనే డిపో ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా నిన్నటి రోజున తిరుపతి నుంచి హిందూపూర్కి రావాల్సిన బస్సు రాత్రి 11:15 బయలుదేరింది. అదేవిధంగా వస్తున్న తరుణంలో మదనపల్లి దగ్గర భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ఎవరైతే పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వానకు తడిచిపోయి పిల్లలు అయితే ఏడుస్తూ, స్టూడెంట్స్ దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అన్నిటిలోకి కూడా వాటర్ పోయినాయి. అలాగే కూడా ఎవరైతే ప్రయాణికులు వాళ్ళందరి బ్యాగ్స్ అన్నీ కూడా నానిపోయినాయి. దీనికి ప్రధానంగా ఈ హిందూపూర్ డిపో మేనేజర్ గారే కారణం. అదేవిధంగా కాలం చెందిన బస్సులను నడుపుతున్న డిపో మేనేజర్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ల్యాప్టాప్స్ నాశనమైనాయో దానికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారు వ్యవహరించాలి. రన్నింగ్ అయ్యే స్థితి లేదు సార్. అప్పటికే బస్సు అంతా వాటర్ వచ్చేసినాయి. ఏ ప్రయాణికులు కూర్చోలేకపోయినారు, నిల్చోలేకపోయినారు. పిల్లలు అయితే ఒకటే ఏడుపు సార్. చలి ఒక పక్క, తుంపర్లు ఒక పక్క. ఇంకా మా వల్ల కాలేదు. అక్కడ కొంతమంది పిల్లలు మా తరపున వాళ్ళు వాయిస్ వినిపించారు. దాదాపు 1 అవర్ ధర్నా చేశారు సార్. ఎవరూ రెస్పాన్సిబుల్ కాలేదు. అట్లీస్ట్ మాకు ఫైనల్ గా ఒక బస్సు అరేంజ్ చేశారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి మేము ఇంకొక సర్వీస్ లో